ఫోన్ హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా మారిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా హ్యాకర్స్ కొత్త కొత్త విధానాల్లో మన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేయడం ఒక పద్ధతి, అలాగే ఇది చాలా కష్టం కూడా. ఇక మీ ఫోన్లో బగ్లు పెట్టడం ఇంకో పద్ధతి. ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం. అన్నిటికంటే ఈజీ మెథడ్ మీ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకోవడం. చాలా తేలిగ్గా హ్యాకర్లు దీంతో లక్షలు కొల్లగొడుతున్నారు. సామాన్యులకు అస్సలు అర్థం కాని ఈ స్కామ్ సైబర్ క్రిమినల్స్కు ఈజీ మనీగా మారిపోయింది. సింపుల్గా మీకు కొరియర్ వచ్చిందని, లేదా మీకోసం గిఫ్ట్ రెడీగా ఉందని, మీ అమెజాన్ పార్సల్ కోసం కొరియర్ బాయ్కి కాల్ చేయండి అని, స్విగ్గీ డెలివరీ బాయ్కి అడ్రస్ దొరకడం లేదు, అతని నెంబర్కి కాల్ చేయండి అని, ఇలా రకరకాల పేర్లతో మీ కాల్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి. నిజమే అనుకొని మనం కూడా అంతే ఈజీగా వాళ్ళు పంపించిన నెంబర్కి కాల్ చేసేస్తాం. సైబర్ క్రిమినల్స్ పంపించిన మెసేజ్లోని నెంబర్పై క్లిక్ చేసి కాల్ చేస్తూ ఉంటాం. నిజానికి అది కొరియర్, డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ కాదు. మన ఫోన్ నెంబర్ నుంచి వాడి ఫోన్ నెంబర్కి మన కాల్స్ని, మెసేజెస్ని ఫార్వర్డ్ చేసుకునే టెలికాం క్యారియర్ నంబర్. ఒక్కసారి క్లిక్ చేసామా, ఇక మన ఓటీపీలు, మన కాల్స్ అన్ని సైబర్ క్రిమినల్ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోతాయి. మన వాట్సాప్ కూడా ఇదే పద్ధతిలో ఈజీగా హ్యాక్ చేస్తారు. అందుకే ఈ కోడ్ నెంబర్తో మీ ఫోన్ని చెక్ చేసుకోండి. మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా 2 సెకండ్లలో మీకు తెలిసిపోతుంది. మీ మొబైల్ డైల్లో *#21# డైల్ చేయండి. వెంటనే మీ స్క్రీన్పై కాల్స్ ఫార్వర్డ్, మెసేజెస్ ఫార్వర్డ్, వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజెస్ అని డిసేబుల్డ్ అయిపోయి ఉంటాయి. ఏదైనా ఎనేబుల్ అయి ఉంది అంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ కాల్స్ అన్ని స్కామర్స్కి వెళ్తున్నట్లే. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. #002# ఈ నంబర్ను డైల్ చేయండి. మీ ఫోన్ నుంచి ఫార్వర్డ్ ఉన్న ఆప్షన్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి. అది కూడా కొన్ని సెకండ్లలోనే. ఒకవేళ మీ వాట్సాప్ హ్యాక్ అయితే ఇదే పద్ధతిని పాటించి మళ్ళీ వాట్సాప్ లాగిన్ అవ్వండి. అప్పుడు కొత్తగా ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్తో 80% సైబర్ క్రైమ్ని ఆపేయొచ్చు.